హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ చందు. ఈ రోజు నేను మీ ముందు కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొచ్చాను. అవేంటో చూద్దాం పదండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జయకేతనం సభలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అవేంటో తెలుసుకుందాం పదండి. ప్రజెంట్ తమిళనాడు ప్రభుత్వానికి త్రిభాషా విధానంపై పెద్ద వివాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ విషయం మీద స్పందించి జనసేన పవన్ కళ్యాణ్ గారు అయితే కౌంటర్ వేశారు. చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభలో 4 భాషలు మాట్లాడిన ఆయన చాలా భాషలు అయిపోయాయి కదా వారి కార్యకర్తలను సరదాగా ప్రశ్నించారు. దాని తర్వాత తమిళనాడుతో పాటు భారతదేశానికి మల్టిపుల్ లాంగ్వేజ్ కావాలని చెప్పి ఇది పరస్పరం అర్థం చేసుకోవడానికి ఇంకా ప్రేమను పెంచుకోవడానికి కూడా దోహదపడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఇంకా ఈ బహుభాష అనేది భారతదేశానికి చాలా మంచిది అని చెప్పి వారైతే వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా తమిళ సినిమాల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అలా అయితే తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. నార్త్ సినిమాల నుంచి వచ్చే డబ్బులు కావాలి కానీ ఆ నార్త్ భాషలు అయితే మీకు వద్దా, భాషలపై వివక్ష ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పి వారైతే ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా సంస్కృతం హిందీ మన భాషలే కదా, పని చేసే వాళ్ళు బీహార్ నుంచి రావాలి కానీ ఆ హిందీ మాత్రం మనకు వద్దా అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా తనను సనాతన ధర్మం రక్షకుడిని అని ఓ ఆంగ్ల జర్నలిస్ట్ ఎగతాళి చేశారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే మండిపడ్డారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు మన సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ, మా రాముడి విగ్రహం తల నరికేస్తే మా మనోభావాలు గాయపడవా, నోరు మూసుకొని కూర్చోవాలా, మీరు అల్లానో జీసస్ నో మేరీ మాతను అవమానించి బతకగలరా, కానీ లక్ష్మీదేవిని సరస్వతి దేవిని అయితే అవమానిస్తారా అని చెప్పి వారైతే చాలా సీరియస్ అయ్యారు. అదే మీరు మా దేవుల రథాలను తగలబెట్టేస్తారు, దాన్ని తప్పు అని చెప్తే అది మతోన్మాదమా అని చెప్పి వారైతే ప్రశ్నించడం జరిగింది. వీటితో పాటు పవన్ కళ్యాణ్ గారు వారి వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని విషయాలు వెల్లడించడం జరిగింది. వారిని చిన్నప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఇంట్లో పెంచారని చెప్పి, అంతేకాకుండా వాళ్ళ నాన్నగారు ఎస్ఐ అవ్వమన్నారు కానీ ఆయనకు డిగ్రీ రాలేదని చెప్పి వాళ్ళైతే తెలియజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు కోట్లు సంపాదించే ఆలోచన అయితే చేయలేదు, సగటు మనిషి బతకడమే నా కోరికగా భావించానని చెప్పి, అలాంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టేలా చేసింది, ప్రజాస్వామ్యంపై పోరాడేలా చేసింది తనలోని భావ తీవ్రతే అని చెప్పి వారైతే పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు సెకండ్ షో సినిమాకు వెళ్ళొచ్చేసరికి వాళ్ళ నాన్నగారు ఎంతో కోపంతో అయితే ఉన్నారు. ఆయన కొడతారేమో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భయపడ్డారు. కానీ నేను హీరోని, 4 సినిమాలు హిట్లు అయ్యాయని చెప్పినా కానీ ఇంకా ఎక్కువ తిట్టేశారంట. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కంటే వాళ్ళ అన్నగారులనే వాళ్ళ నాన్నగారు ఎక్కువగా కొట్టేవారంట. ఈ రోజు కోట్ల మందికి సంబంధించిన పాలిటిక్స్ చేయడం భగవంతుడి రాతేనని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఈ విషయాల తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, జనసేన పార్టీ యొక్క జన్మస్థలం తెలంగాణ అని చెప్పి, కర్మస్థలం ఏపీ అని చెప్పి వారైతే తెలియజేయడం జరిగింది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కరెంటు షాక్ తగిలి చనిపోయే పరిస్థితిలో ఉన్న ఆయన్ను కొండగట్టు ఆంజనేయ స్వామి దయ వల్ల ఇంకా తెలంగాణ అన్నదమ్ముల దీవెన వల్లే పునర్జన్మను ఇచ్చారని చెప్పి ఆయనైతే వెల్లడించడం జరిగింది. అలాంటి నా తెలంగాణ నేల తల్లికి నా హృదయపూర్వక వందనాలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇదే సభలో కందుల దుర్గేష్ గారు, నాగబాబు గారు కొన్ని విషయాలను అయితే ప్రసంగించారు. కందుల దుర్గేష్ గారు మా నాయకుడిని వైఎస్ జగన్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారని చెప్పి, మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే కనీసం నువ్వు కౌన్సిలర్ గా కూడా ఉండేవాడి కాదని చెప్పి, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు తన వెనకున్న వారిని చూసి రాలేదని చెప్పి, కేవలం తన ముందున్న ప్రజల కోసం వెంట నడుస్తున్న జన సైనికుల కోసమే వచ్చారని చెప్పి కందుల దుర్గేష్ గారు అయితే పేర్కొనడం జరిగింది. తర్వాత నాగబాబు గారు నోటి దురుసు ఉన్న నేతలకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వలేదని చెప్పి ఎమ్మెల్యే నాగబాబు గారు అయితే అనడం జరిగింది. అంతేకాకుండా వచ్చేసారి అధికారం తమదే అని జగన్ అంటున్నారని చెప్పి, ఇంతకన్నా హాస్యం ఇంకోటి లేదని చెప్పి నాగబాబు గారు అయితే చెప్పడం జరిగింది. మరో 20 సంవత్సరాల పాటు జగన్ ఇలానే కలలు కంటూ ఉండాలని, వచ్చేసారి కూడా తమదే అధికారం అని చెప్పి నాగబాబు గారు అయితే తెలియజేయడం జరిగింది. ఆ దేవుడైనా అడిగితేనే వరాలు ఇస్తాడు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అడగకుండానే వరాలు ఇస్తారని చెప్పి ఆయన అయితే కొనియాడారు. పవన్ కళ్యాణ్ గారు 2-3 తరాల గురించి ముందుగానే ఆలోచించే వ్యక్తి అని చెప్పి, అందుకనే ఆయనకు అనుచరుడుగా నేను ఆయనతో నడుస్తున్నానని చెప్పి నాగబాబు గారు అయితే పేర్కొనడం జరిగింది. చివరిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేట్ కూడా తాకలేవంటూ మమ్మల్ని ఛాలెంజ్ చేశారని, వారి తొడల్ని బద్దలు కొట్టుకుంటూ శాసనసభలో అడుగు పెట్టామని చెప్పి జనసేన ఆవిర్భావ సభలో జనసేన పవన్ కళ్యాణ్ గారు అయితే తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం, 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టామని చెప్పి ఈ రోజు జయకేతనం ఎగరవేస్తున్నాం, జై జనసేన అంటూ నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్న మెగాస్టార్ చిరంజీవి గారు సంక్షేమం కోసం ఉద్యమ స్ఫూర్తితో పవన్ జయయాత్ర నిర్వహిస్తున్నారని చెప్పి ఇది ఇలాగే కొనసాగాలని మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఆశీర్వదించారు. అయితే ఈ విషయాలు ఈ విధంగా ఉండగా వైసీపీ నేత అంబటి రాంబాబు గారు సెటైరికల్ ట్వీట్ చేశారు. బాబు కోసం పుట్టిన తమ్ముడు పార్టీకి ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు అని చెప్పి ట్వీట్ అయితే చేశారు. దీని పట్ల జనసేన కార్యకర్తలు మండిపడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.